బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగనుంది. 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికి టీడీపీ నాయకులు కార్యకర్తలు తీసుకువెళ్లాలని టీడీపీ అధిష్టానం సూచించింది. కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనకు, ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి పార్టీ ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునేలా కృషి చేయాలని పార్టీ కేడర్కు సీఎం చంద్రబాబు తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుండి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి టీడీపీ పార్టీ శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు కొనసాగనుంది? అలాగే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పూర్తి వివరాలేంటి రామకృష్ణ? లోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా టీడీపీ చెప్తా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచించింది. నాయకులు నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సహకారం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రతి కుటుంబానికి వివరించాలని, ప్రజలకు ఏ ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని కూడా సూచించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించినటువంటి సూపర్ 6 హామీల అమలును ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులతో పాటు ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రయోజనాలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పథకాల అమలుతో కుటుంబాలకు ఏ విధంగా ప్రయోజనం కలిగిందనే అంశాలను కూడా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడానికే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కూడా పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహాయం కోరుకుంటా ఉన్నారు, స్థానికంగా పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా, అలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలను అడిగి తెలుసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం కింది స్థాయిలో ఉన్నటువంటి కేడర్ కు సూచనలు చేసింది. ప్రజలు చెప్పే సమస్యలు, సూచనలను నమోదు చేసి వాటి కూడా కన్సర్న్ నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని
టీడీపీ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి పార్టీ అలాగే ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కూడా సూచించింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంతో పాటు ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునే వేదికగా కూడా ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తా ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్నటువంటి తేడాను ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగినటువంటి నష్టం ఏమిటో వివరిస్తూ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా వాస్తవాలను వివరించాలని కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, పట్టణాలు, వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తల బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా సాధ్యమైనన్ని కుటుంబాలను కలుసుకోవటం, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం, ప్రజల నుంచి వారి యొక్క ఫీడ్బ్యాక్ ను తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టబోతా ఉన్నాడు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఉత్సాహంగా ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా ఉదయం 6 గంటల నుంచే కూడా చాలా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారందరికీ కూడా వివరిస్తా ఉన్నారు. అలాగే వాళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం మొత్తం కూడా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం ఒకవైపు అయితే, మరోవైపు ప్రజల సమస్యలు, వారి యొక్క సూచనలు నేరుగా తెలుసుకోవటం మరోవైపు లక్ష్యంగా ఈ 45 రోజుల తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమం అయితే కొనసాగబోతా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.